సామర్థ్యము కంటే మొదట నీలో ఉండవలసినటువంటిది ఏంటంటే అందుబాటుతను. ప్రభువా నేను ఉన్నాను, నేను వెళ్తాను, నేను చేస్తాను, నాకు భయం వేస్తుంది కాదు, నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను ముందుకు వెళ్ళి చేస్తాను అనేటువంటి ఏ పనైనా సరే దేవుని కొరకు నువ్వు చేసేటువంటి విషయంలో ఎవ్రీబడి షుడ్ బి అవైలబుల్. ప్రతి ఒక్కళ్ళు దేవునికి అందుబాటులో ఉండాలి. నేను ఉంటాను అనేటువంటి మాట. మా నిమిత్తము ఎవరు పోవుదురు అని అంటాడు యెషయా గ్రంథములో 6వ అధ్యాయములో. రాజు అయినటువంటి ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరములో అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి ప్రభువుని నేను కన్నులారా చూచి తిని అని అంటాడు. యెషయాకి కలిగినటువంటి అత్యద్భుతమైనటువంటి దర్శనం. ఆ దర్శనము చూచినప్పుడు, ఆ ప్రభువును చూచినప్పుడు, శరాపులు కెరూబులు అనేటువంటి ప్రభు మీద ఉన్నప్పుడు, అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాటిని నేను అని ఎప్పుడైతే యెషయా ఒప్పుకున్నాడో, ఒక కారు నిప్పుతో తీసుకొచ్చి యెషయాని నాలిక మీద కాల్చగానే యెషయా పవిత్రుడయ్యాడు. అప్పుడు బైబిల్ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు అంటున్నాడు, మా నిమిత్తం ఎవరు వెళ్తారు జనుల దగ్గరికి, మా నిమిత్తం ఎవరు వెళ్తారు దేవుని దగ్గర వాక్యం తీసుకొని, మా నిమిత్తం ఎవరు ముందుకు వెళ్తారు అని అంటే యెషయా అటు పక్కన ఇటు పక్కన వెనక పక్క ముందు పక్క చూసుకోవడం కాదు. నేను వెళ్తాను ప్రభు, నన్ను పంపించాను. దేవునికి స్తోత్రం కలుగు. ఐ స్పీక్స్ అబౌట్ ద అవైలబిలిటీ. యెషయాకి అప్పటికి ఏ రకమైనటువంటి సామర్థ్యం ఉన్నది? ఏ రకమైన సామర్థ్యం లేదు, కానీ మాట్లాడుతున్నాడు నేను అందుబాటులో ఉన్నాను. ఆ తర్వాత తెలుసు దేవుడు చూసుకుంటాడు ప్రతిదీ అనేటువంటి దాని గురించి. ఈరోజు మోషే చెప్పిన సాకులు చూసినా, వ్యక్తులు చెప్తున్న సాకులు చూసినా మనం అనుకుంటుంటూ ఉంటాం ఏంటనంటే చాలా సార్లు నా దగ్గర సామర్థ్యత లేదు కాబట్టి నేను ఎందుకులే, అప్పుడే సేవ ఏంటి, అప్పుడే బాప్తీసం ఏంటి, అప్పుడే రక్షణ ఏంటి, ఇప్పుడే కదా ప్రార్థన నుంచి వచ్చావు మళ్ళీ ప్రార్థన ఏంటి అని అంటూ ఉంటాం చాలాసార్లు. కానీ బైబిల్ అంటుంది ప్రతిసారి కూడా ఆర్ యు రెడీ అనేటువంటి మాట, అవైలబుల్గా ఉన్నావా లేదా అనేటువంటి.